నమస్తే. సంతోష్ కుమార్ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. వెల్కమ్. అందరికీ మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం మన 12 లగ్నాల వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ మీరు చూస్తే ఈ సంవత్సరం ట్రాన్సిట్ అంటే గోచారంలో గురువు గాని, శని గాని, రాహు గాని, కేతువు గాని ఏ విధంగా ట్రాన్సిట్ అయితున్నారు అనేది మీకిక్కడ కనిపిస్తుంది. రాశి చక్రంలో ఏ విధంగా ట్రాన్సిట్ అయితున్నారు? దీనికి సంబంధించి మనం పూర్తి విశ్లేషణ మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మొదటగా ఉగాది నెక్స్ట్ డే, ఉగాది తర్వాత మార్చ్ 30, ఇక ఉగాది తర్వాత ఏప్రిల్ నుండి మే 14th వరకు, ఏప్రిల్ నుండి మే 14th వరకు శని ఈ మన కుంభం నుండి మీనానికి ట్రాన్సిట్ అయితున్నారు. అంటే మీనానికి రావడం అనేది జరుగుతుంది. మీనానికి అంటే మీన రాశిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీన రాశి నుండి మూడో దృష్టితోటి వృషభ రాశిని చూడడం, మళ్ళా ఏడో దృష్టితోటి కన్యా రాశిని చూడడము, 10వ దృష్టితోటి ధనస్సు రాశిని చూడడం అనేది మనం ఈ గోచారంలో మనం గోచారరీత్యా శని ట్రాన్సిట్ గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా గురువు ఇప్పుడు ఈ నెలలో అంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ శని మూడో దృష్టితోటి గురువును పట్టుకొని గురు యొక్క గృహంలో శని ఉండడం, శని 10వ దృష్టితోటి గురువు యొక్క రెండో గృహాన్ని కూడా, రెండో హౌస్‌ని కూడా పట్టుకోవడం. ఈ విధంగా గురువుకున్న బలాన్ని మొత్తము శని అనేది లేకుండా చేయడం అనేది చూడవచ్చు. 46 డేస్, 46, 47 డేస్ అంతే. ఆ విధంగా అనేది ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే, గురువు వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మిథునానికి వెళ్ళినప్పుడు గురువు యొక్క 5వ దృష్టితోటి తులని, 7వ దృష్టితోటి ధనస్సుని, 9వ దృష్టితోటి కుంభాన్ని అనేది ప్రభావితం చేస్తారు. దాని తర్వాత మే 20th నుంచి రాహువు రివర్స్ వస్తుంటారు. అయితే మీనం నుండి కుంభానికి రావడము, కేతువు కన్య నుండి సింహానికి రావడము, సింహరాశిలోకి రావడము అనేది గోచారరీత్యా మనం చూడవచ్చు. తర్వాత మళ్ళీ అంటే అక్టోబర్ 18th వరకు ఈ విధంగానే ఉండి, అక్టోబర్ 18th తర్వాత మళ్ళీ గురువు ఏమైతుందంటే చాలా ఫాస్ట్‌గా మళ్ళీ మిథునం నుండి కర్కాటకానికి రావడం అనేది చూడవచ్చు మనం. ఇది అక్టోబర్ 18th నుంచి డిసెంబర్ 5th వరకు. మళ్ళా సేమ్ శని మీనంలో ఉంటారు. రాహువు, కేతు. రాహువు వచ్చేసి కుంభంలో, కేతు వచ్చేసి సింహలో, గురువు వచ్చేసి కర్కాటకంలో ఉంటూ, కర్కాటకం ఉంటూ 5వ దృష్టితోటి వృశ్చికాన్ని, 7వ దృష్టితోటి మకరాన్ని, 9వ దృష్టితోటి మళ్ళీ శనిని, అదేవిధంగా మీనాన్ని చూడడం అనేది మనం చూడవచ్చు. ఎప్పుడు అక్టోబర్ 18th నుంచి డిసెంబర్ 5th మధ్యలో. దాని తర్వాత మళ్ళీ డిసెంబర్ 5th నుంచి మళ్ళీ ఉగాది వరకే అనుకుంటున్నాం కాబట్టి ఉగాది వరకు అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, మళ్ళీ గురువు రెట్రోగేట్ అంటే రివర్స్ వెళ్ళి కర్కాటకం నుంచి మిథునానికి అనేది రావడం అనేది మనం చూడవచ్చు. అప్పుడు సేమ్ మళ్ళీ గురువు మిథునంలో ఉంటూ మళ్ళీ 5వ దృష్టితోటి తులని, 7వ దృష్టితోటి ధనస్సుని, 9వ దృష్టితోటి కుంభాన్ని ఈ విధంగా అనేది గురువు ప్రభావితం చేస్తారు. శని అక్కడే ఉంటారు. ఈ విధంగా మనం ఈ సంవత్సరం గ్రహాలు అనేది తీసుకోవచ్చు. ట్రాన్సిట్ ఏ విధంగా జరుగుతుందనేది. ప్రధానంగా మనం ఈ 4 గ్రహాలకు సంబంధించి మనం ఎందుకు తీసుకుంటున్నాము అని
తెలుసుకుంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఎక్కువ రోజులు అనేది మనము ఈ 4 గ్రహాలకు సంబంధించి ఉంటాయి. ఎక్కువ రోజులు అనేది ఉంటాయి. మనకు బుధుడు గాని, శుక్రుడు గాని, సూర్యుడు మంత్లీ నెలకు నెలకు అనేది, చంద్రుడు 2.5 రోజులకు ఈ విధంగా ట్రాన్సిట్ అవుతారు గాబట్టి, మనం సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఈ ప్రధానంగా ఎక్కువ రోజులు ఉండే గ్రహాలకు మనం ప్రాధాన్యత అంటే ఒక్కొక్క లగ్నానికి ఈ గోచార రీత్యా వాటి ప్రభావం వల్ల ఆ లగ్నం వారికి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేష లగ్నం వారికి ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. శని 12వ భావంలో ఉంటూ ఇక్కడ రెండో భావాన్ని, అదేవిధంగా ఆరో భావాన్ని, తొమ్మిదో భావాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఈ లగ్నానికి శని పాపి. సో, ఇక్కడ గురువుని కూడా పట్టుకున్నారు మొదటగా స్టార్టింగ్‌లో. అంటే సంవత్సరం కొద్ది ఇప్పుడు మనం ఉగాది తర్వాత. ఓకే. దీని ప్రభావం వల్ల ఎక్కువగా మీరు ఎవరితోటైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడడం అనేది ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తంలో మనం ప్రధానంగా తీసుకోవచ్చు. మళ్ళీ అదే విధంగా అనవసరమైన ఖర్చులు చేస్తారు ఈ సంవత్సరంలో. తగు జాగ్రత్తలు ఎట్లా అంటే అసలు అసలు ఖర్చు చేసినా వృధాగా అవ్వడం మనం ఈ సంవత్సరం చూడవచ్చు. అదే విధంగా ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త అప్పులు చేసినా అది మనం తీర్చగలుగుతాము అనుకుంటేనే అప్పులు చేసి ఉంటే మంచిది. ఇది ఎందుకు అంటే మనం ఒక ధైర్యం కోసం ముందు జాగ్రత్తగా అనుకోండి అంతే. ఏంది అంటే మనం ఆల్రెడీ మన జన్మ జాతకంలో ఏ విధంగా ఎంత బలమైతుందో ఇక్కడ అదే బలంతోటి మనకు గ్రహాలు చూపిస్తాయి. గమనించండి. మీకిక్కడ శని మీ జాతక రీత్యా శని దశ అయిపోయింది అనుకుంటే, మీకిక్కడ శని యొక్క ప్రభావం అంతగనం అనేది మీకు కనిపించదు. ఇదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత గురువు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది అంటే, స్టార్టింగ్‌లో ఆల్రెడీ శని ప్రభావం వల్ల గురువు యొక్క బలమంతా పోయి, ఇక్కడ ఏమీ అంటే గురువు ప్రభావితం చేసే గృహాలకు అంత బలం లేకపోవడం వల్ల ఇబ్బందులు అనేది స్టార్టింగ్‌లో మనం చూడవచ్చు. తర్వాత మే 15థ్ తర్వాత గురువు వృషభం నుంచి మిథునానికి రావడం వల్ల గురువు ప్రభావితం వల్ల మీరు ధైర్యంగా ఏదైనా కొత్త పనులు చేస్తందుకు గూడా ముందుకు వెళ్తారు. ప్రాపర్టీస్‌కి సంబంధించి. అదే విధంగా మీకు షె ఆహ్, అప్పులు ఏవైనా ఇచ్చేటియి ఉన్నా తీసుకోవాలని ఇచ్చేవాళ్ళైనా మీరిచ్చేదైనా తీసుకుంటారు, ఇస్తారు. ఇది మే 15థ్ తర్వాత. దాని తర్వాత అంటే శని ప్రభావం అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ 2 మిక్స్‌గా ఉంటదనమాట మీకు. గమనించాలి మీరు. అందులో ఏ దశ అయిపోయింది, అంటే మీ పర్సనల్ జాతకంలో ఏ దశ అయిపోయిందో దాన్ని బట్టి ఇక్కడ రిజల్ట్ అనేది ఉంటుంది. గమనించండి. తర్వాత మళ్ళీ కర్కాటకానికి రావడము. హ్మ్. కర్కాటకానికి వచ్చి మీకు వృత్తి ఉద్యోగంలో ఆ! అనుకూలంగా ఉంటది. అంటే ఏదైనా ప్రమోషన్స్ రావడము, ఇట్లాంటి వాటిలో ఉండవచ్చు. ఎప్పుడు అక్టోబర్ 18థ్ తర్వాత. సో, మీరప్పుడు ఏదైనా అంటే మీకు ప్రయత్నాలు ఆ టైంలో మంచిగుండడం అనేది మనం చూడవచ్చు. దాని తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మీకెక్కువ అంటే ఓవరాల్‌గా ఈ సంవత్సరంలో మీకు ఎక్కువ ప్రభావం చూపెట్టేది శని. శనికి తగిన రెమెడీస్ చేసుకుంటే, ఏదైనా ముసలి వాళ్ళకు హెల్ప్ చేయడం గానీ, లేదంటే దానం చేయడం గానీ, ఇట్లాంటిది చేస్తే కొంతవరకు మీకు మంచిగుంటుంది. అదే విధంగా ఇంకా ఆకస్మికంగా అంటే సడన్‌లీ ధనం రావడము, ఆకస్మికంగా ఆహ్, మేషం ఇప్పుడు మీకు వచ్చేసి
వివాహాది శుభకార్యాలకు కూడా చేసుకోవచ్చు. ఎక్కువ నెక్స్ట్ ఈ మే తర్వాత, మే, జూన్ తర్వాత వివాహాది పనులకు అనేది మీరు ప్రయత్నం చేస్తే మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ మొదట స్టార్టింగ్ ఒక ఈ 40 డేస్ అంటే ఒక ఈ 2 మంత్స్ 46 డేస్ వదిలేసేయండి. దాని తర్వాత మీరు వివాహాది పనులనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు జాబ్‌లో అక్టోబర్ నుంచి మంచి ప్రమోషన్స్ అట్లాంటివి రావడము అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ ఈ 2 ½ ఇయర్స్ కొంచెం మీ మీద శని యొక్క దృష్టి అనేది ఉంటుంది. శనికి తగిన రెమెడీస్ చేసుకొని, ముసలి వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇట్లాంటిది పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటుంది. మీరు శని యొక్క ఆ దృష్టి అంటే శని యొక్క పరిహారాలు చేసుకుంటే ఎంతో కొంత ప్రభావితం అనేది తగ్గుతుంది మేషలగ్నం వారికి. మీకు ఒకవేళ లగ్నం తెలియదు అంటే మీరు కామెంట్‌లో మీ యొక్క జన్మ వివరాలు తెలియజేస్తే దానికి సంబంధించిన మీ యొక్క లగ్నం ఏది అనేది మేము తెలియజేస్తాము. వృషభ లగ్నానికి ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. మొదటగా మీరు ఈ శని మీకు శుభగ్రహం కావున మీ యొక్క లగ్నాన్ని శని మూడో దృష్టితోటి చూడడం వల్ల శరీరం అనుకూలత, మీరు చేసే పనులో మీకు మంచి అనుకూలత కలగడం ఈ సంవత్సరం అనేది మనం చూడవచ్చు. అదేవిధంగా మీకు చదువులో విద్యకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నేర్చుకోవాలనుకున్నా మీరు ప్రయత్నం చేస్తారు. అందులో విజయాలు సాధిస్తారు. ఏ విద్యకు సంబంధించి అనుకూలత. మళ్ళా అదే విధంగా ఏమన్నా మీరు శుభకార్యాలకు, పెళ్ళిళ్ళు, వివాహాది యొక్క ఏమైనా ప్రయత్నాలు చేస్తే ఈ సంవత్సరం జరగడానికి అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతోటి మీకు కలిసి రావడము, ఇన్ని రోజులు మీరు కష్టపడ్డదిగా అంటే ఏదైనా సరే మీరు నిద్రకు టైంకి తినకపోవడము, ఇవన్నీ చూసారు గదా! ఇప్పుడు దానికి కొంత మీకు మంచి జరగడము అనేది మనము ఈ సంవత్సరం మనం చూడవచ్చు. నెక్స్ట్ మీకు ఏదైనా పెళ్ళికి, వివాహాది యొక్క పనులకు ఆ! పెళ్లి అనుకుంటే ముందుకు ఇప్పుడు ఉగాది నెక్స్ట్ నుంచి మీకు మంచిగా ఉండడం అనేది మనం చూడవచ్చు. అదే విధంగా గురువు యొక్క ట్రాన్సిట్ కూడా ఉంటుంది. దానివల్ల మీరు ఇన్ని రోజులు మీరు సఫర్ అయ్యారో అది మీకు ఇప్పుడు ఈ ఒక ఈ 46 డేస్ అంత ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే గురువు మిథునానికి వెళ్ళడము, అంటే మీకు రెండో భావానికి రావడము, మీరు ఎవరితోటైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడడము, డబ్బుకు సంబంధించి చేతిలో డబ్బుకు లేక ఇబ్బంది పడడము, అంటే డైలీ ఉంటుంది గదా! ఆ విధంగా డబ్బుకి ఇబ్బంది పడడము. హ్మ్. అదే విధంగా ఏదైనా అప్పులు ఇక డబ్బుకి ఇబ్బంది పడి అప్పులు చేయడము, ఇది గూడా మనం చూడవచ్చు. మే తర్వాత, మే 15 తర్వాత మనం అక్టోబర్ 18 వరకు ఇట్లాంటి విషయాలు మనం చూడవచ్చు. మీకు వృత్తి, ఉద్యోగంలో ఉద్యోగాది విషయాలలో ఇబ్బందికరంగా మారడం, మీరిన్ని రోజులు మంచిగున్నది అనుకున్నది, ఇప్పుడు వృత్తి, ఉద్యోగంలో ఇబ్బంది కలగడము, లేదా అంటే ఫైనాన్షియల్‌గానే వృత్తిలో ప్రాబ్లమ్స్ రావడము ఆ! మనం చూడవచ్చు. నెక్స్ట్
ఆకస్మికంగా కూడా తర్వాత ఆకస్మికంగా మీకు ధనం ఇబ్బంది రావడం. ఆ! ఈ విధంగా మనం ఈ సంవత్సరం అనేది చూడవచ్చు. మీకు ఏదున్నా ఫస్ట్ స్టార్టింగ్‌లోనే చాలా బాగుంది. దాని తర్వాత పోతా ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఏదైనా చేసుకోవాలి అంటే గురుగ్రహానికి పరిహారాలు చేసుకుంటే మీకు ఎంతో కొంత మేలనేది జరుగుతుంది. మీకు ఇంకొకటి ఇంకా మీకు ఏంటిదంటే ఇంటికి సంబంధించి కొంత కొంతవరకు ఇంట్లో అనుకూలత ఇవన్నీ జరుగుతాయి. అందులో మీకు ఇంట్లో వాళ్ళు మీకు సహకరించడము, వృత్తి ఉద్యోగాలకి సంబంధించి ఇంట్లో వాళ్ళ సహకారము మీకు రావడము, ఆ! వ్యాపారంలో మీకు హెల్ప్ చేయడము ఇట్లాంటివనేది ఈ సంవత్సరం జరుగుతాయి. అదెప్పుడు మే 20 తర్వాత నుంచి మీకు కొంత అనుకూలత అనేది రావచ్చు. దీని తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు ఇక్కడ మీ స్ మీ యొక్క పర్సనల్ చార్ట్ అంటే మీ యొక్క జాతకంలో దశ ఉన్నదా? లేదా దశ ఉన్నదా? ప్రెజెంట్ ఏ దశ నడుస్తుంది అనే దాన్ని బట్టి ఈ యొక్క ఫలితాలు అనేది మీకు వస్తాయి. మీ యొక్క పర్సనల్ జాతకంలో, మీ యొక్క సొంత జాతకంలో శని దశ అయిపోయింది అనుకుంటే, శని యొక్క నేను మొదట చెప్పిన ఫలితాలు అంత ఎక్కువ రాకపోవడము, గురుదశ అయిపోయి ఉంటే మీకు చాలా మంచి జరగడము, ఇట్లాంటి అనేది మీకు ఉంటుంది. అది మీ యొక్క వ్యక్తిగత జాతక రీత్యా ఇక్కడ గోచారంలో అదే బలంతోటి ఈ గ్రహాలకనేది ఉంటుంది. లేదు మాకు తెలియదు సార్. ఇది మీ యొక్క లగ్నము తెలియదు అనుకుంటే, మీరు కామెంట్‌లో మీ యొక్క జన్మ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియజేస్తే, మీ యొక్క లగ్నం ఏది అనేది మేము తెలియజేస్తాము. మిథున లగ్న జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఇక్కడ మనం శని యొక్క ట్రాన్సిట్ అంటే శని యొక్క గోచార రీత్యా మనకు ఈ మిథున లగ్న జాతకులకు ఏ విధంగా ఉంటుంది? గురువు ట్రాన్సిట్ వల్ల ఏ విధంగా ఉంటుంది? ఈ వ్యక్తిగత జాతకాల వల్ల ఆ గ్రహం బలము ఇక్కడ మన గోచారంలో కనిపిస్తుంది. ప్రధానంగా ఉగాది నుండి మే 14 వరకు గురువుని శని కంట్రోల్ చేయడం వల్ల మీ యొక్క ఇన్ని రోజులు అనవసరమైన ఖర్చులు చేసిన ఇప్పుడు మీరు జరుగుతున్నది గూడా అదే. మీకు అనవసరమైన ఖర్చులు ఏవైతే చేస్తారో దానివల్ల మీకు ప్రయోజనం అనేది జరుగుతుంది. మీ ఇంట్లో అనుకూలత, ఇంటి వాళ్ళు మీకు సహకరించడము, వృత్తి ఉద్యోగంలో సహకారము ఈ సంవత్సరం మనం చూడవచ్చు. అదే విధంగా కొత్త వ్యక్తులతోటి గూడా మీకు కలిసి రావడము, పార్ట్నర్‌షిప్స్, పార్ట్నర్‌షిప్స్ ఏదైతే చేస్తున్నారో అలాంటి వ్యాపారాలు గూడా మీకు కలిసి రావడం అనేది మనం ఈ సంవత్సరం చూడవచ్చు. తర్వాత మీకు యొక్క ఇంకా ఈ సంవత్సరంలో గురువు మళ్ళీ మీ లగ్నానికి రావడం వల్ల మీ యొక్క హెల్త్ మీద ప్రభావం జరుగుతుంది. అప్పుడు మీరు కొంత వరకు ఇబ్బంది పడడము మనం చూడవచ్చు. మే 15 నుంచి అక్టోబర్ 18 వరకు మళ్ళీ డిసెంబర్ 5 నుంచి మళ్ళీ ఉగాది వరకు మీ లగ్నంలోకి గురువు రావడం వల్ల హెల్త్ ఇష్యూస్, హ్మ్. చదివింది గుర్తు లేకపోవడము, విద్యకు ఆటంకాలు కలగడము, అదేవిధంగా తండ్రి నుంచి సహకారం లేకపోవడము, తండ్రితోటి గొడవలు, ఈ విధంగా మనం చూడవచ్చు ఈ సంవత్సరం మొత్తంలో. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గురుదశ అయిపోయి ఉంటే ఇంత ఇబ్బంది అనేది ఉండదు. మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఇక్కడ బలం అనేది ఎంతవరకు ఉండాలో తెలుస్తుంది. అదేవిధంగా మీకు ఈ సంవత్సరంలో
వృత్తి, ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబం, కుటుంబం ఎవరైతే వాళ్ళ సహకారంతోటి వ్యాపారంలో ముందంజ వేయడము, హ్మ్. ఇలాంటిది మనం చూడవచ్చు. ధైర్య సాహసాలతోటి చేసే పనులలో విజయాలు కలగడము, ఈ సంవత్సరం మనం చూడవచ్చు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మీరు గురుగ్రహానికి శాంతి చేసుకుంటే మీ యొక్క ప్రభావం అనేది ఎంతో కొంత తగ్గడం అనేది మనం చూడవచ్చు. మీ యొక్క లగ్నము మీకు తెలియదు అనుకున్నప్పుడు మీరు కామెంట్‌లో మీ యొక్క జన్మ వివరాలు తెలియజేస్తే మీ యొక్క లగ్నం ఏది అనేది మేము తెలియజేస్తాము. థాంక్ యూ. కర్కాటక లగ్నానికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా ఫస్ట్ స్టార్టింగ్‌లో శని, గురువుని పట్టుకోవడం వల్ల మీ యొక్క స్థిరాస్తులు అంటే మీరిన్ని రోజులు దాచుకున్న డబ్బు ఖర్చు అవ్వడం మనం చూడొచ్చు. ఆకస్మికంగా మీరేదైతే డబ్బు దాచుకున్నారో అవి ఖర్చయిపోవడము, అప్పులు చేయడము మనం ఈ సంవత్సరం అనేది చూడవచ్చు. మీరు దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో అది ఖర్చవ్వడము మనం గమనించవచ్చు. మీకు ప్రధానంగా ఏదైనా పని చేద్దాము అనుకున్నా దానికి తగ్గ సపోర్ట్ లేకుండా మీ యొక్క ధైర్యం అనేది ఇబ్బందికరంగా మీకు ధైర్యంగా ముందుకు వెళ్ళకపోవడం అనేది ఈ సంవత్సరం మనము గమనించవచ్చు. అదే విధంగా మీరు ఈ మే 15 తర్వాత ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కువ ఖర్చు చేయకపోవడము, చేసినా మీకు ఉపయోగకరంగా ఉండడము మనం ఈ నెల తర్వాత మనం గమనించవచ్చు. ఇంట్లో వాళ్ళ సహకారంతోటి మీరు ఏదైనా పని చెయ్యడం అనేది మనం గమనించవచ్చు. ఎప్పుడు మే 15 తర్వాత. దాని తర్వాత మీ యొక్క కొంతవరకు మొదట్లో ఉన్న దానికంటే ప్రభావం అప్పుల విషయంలో కానీ, డబ్బు విషయంలో ఎంతో కొంత మంచిగా ఉండడం మనమనేది గమనించవచ్చు. వివాహాది శుభకార్యాలకు ఇది అనుకూలమైన సమయం. మే 15 తర్వాత. దాని తర్వాత మీకు ఈ సంవత్సరం మే 15 తర్వాత మళ్ళీ ఉగాది వరకు. కానీ మీరు చేసే ఏదైతే ఉందో ఈ మొదట స్టార్టింగ్‌లో ఒక 2 మంత్స్ ఆగేసి దాని తర్వాత చేసుకోవడం పనులు దానికి తగ్గట్టు ఒక పనులు చేసుకోవడం అనేది మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. దాని తర్వాత అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు లగ్నంలోకి గురువు రావడం వల్ల మీ యొక్క శరీరము మీకు సహకరించడము, మంచి పనులకు ఏదైనా పని చేద్దాం అనుకున్నా కూడా సహకరించడము. అలాగే మీకు సమయానికి ఆహారం తినడము, సమయానికి నిద్ర, కొత్త వ్యక్తులతోటి అనుకూలత, కొత్త వ్యక్తులతోటి ధనలాభం గూడా ఉంటుంది. లాస్ట్ ఎండింగ్ ఈ సంవత్సరమే లాస్ట్‌లో అది మనం గమనించవచ్చు. ఇంకా ఆహ్, దీని తర్వాత మళ్ళేమవుతుందంటే ఉగాది కంటే ముందు మళ్ళీ మీకు 12 భావంలోకి అంటే మిథునానికి మళ్ళీ గురువు రావడము ఆ! మనం గమనించవచ్చు. ఈ విధంగా అనేది ఈ సంవత్సరం ఫలితాలు ఈ విధంగా అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనము శని యొక్క శని యొక్క గ్రహానికి శాంతి చేసుకుంటే మీకు తగిన ఫలితాలు మంచిగా ఉండడం అనేది మనం తెలుసుకోవచ్చు. థాంక్ యూ. సింహలగ్న జాతకులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సింహ లగ్నానికి సంబంధించి
శని 8వ భావంలో ఉంటూ, రెండో భావాన్ని చూస్తూ, హ్మ్. అలాగే ఐదో భావాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా గురువుని కంట్రోల్ చేయడము ఇక్కడ చూడవచ్చు. అయితే ముఖ్యంగా మీరు ఎవరితో అయినా మాట్లాడే ముందు, డబ్బులు ఇచ్చే ముందు జాగ్రత్తగా మాట్లాడడము మనం ఈ సంవత్సరం అనేది గమనించాలి. ఖచ్చితంగా దానికి తగ్గట్టు మీరు చేసుకోవాలి. ఎవరితోటైనా కొత్త వారితోటి మాట్లాడే ముందైనా, కొత్త పనులు చేస్తందుకైనా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మనం ఈ సంవత్సరంలో మనం ఖచ్చితంగా పాటించవలసిన నియమం అది. అదే విధంగా ఇక్కడ కొత్త వ్యక్తులతో వ్యాపారం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం వల్ల ఇబ్బంది, ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా మీకు అంటే ఏదైనా కొత్త పనులు చేసుకోవాలి అనుకుంటే, మీరు మే 15థ్ తర్వాత చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మే 15థ్ తర్వాత చేసే ప్రయత్నం చేసుకోవచ్చు. అదేవిధంగా విద్యలో అనుకూలత మే 15 తర్వాత ముందైతే బాలేదు. మే 15 తర్వాత దాని తర్వాత మీకు విద్య అనుకూలత, హ్మ్. ఆకస్మికంగా ధనలాభం. ఎక్కడైనా అంటే మీ ధనలాభం అంటే మీకు అది ఖర్చయ్యే ఉన్నా గూడా ఖర్చు హోల్డ్ అయినా గూడా మీకు ప్లస్సే గదా! సో, ఆ విధంగా అన్నమాట. డబ్బుకు సంబంధించిన అనుకూలత ఖచ్చితంగా మే 15 తర్వాత ఉంటుంది. దాని ముందు మీకు ఇబ్బంది అనేది ఉంది. కొంచెం జాగ్రత్త అవసరము. నెక్స్టు మీకు లగ్నంలోకి కేతు రావడము, అపోజిట్‌లో రాహు ఉండడము. ఆ! సో, కొత్త వ్యక్తులు మీకు ఇబ్బందికరంగా మారతారు. దొంగలతో మోసపోవడం, కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల దొంగతనాలు జరగడము. హ్మ్. ఇవన్నీ మనం గమనించవచ్చు ఈ సంవత్సరం. మీరు శనీశ్వరునికి అంటే శనికి శాంతి చేసుకొని ఉంటే ఎంతో కొంత మీకు ప్రయోజనం అనేది ఉంటుంది. మీ యొక్క లగ్నము మీకు తెలియదు అనుకుంటే మన కామెంట్ రూపంలో మీ యొక్క జన్మ వివరాలు తెలియజేస్తే దానికి సంబంధించి మీకు ఏ లగ్నం వస్తుంది అనేది మీకు తెలియజేస్తాము. మీ యొక్క ఈ లగ్న ఫలితాలు మీది ఏ లగ్నము అని తెలుసుకొని మీరు దీనికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది సంవత్సరం అనేది మీరు తెలుసుకోవచ్చు. నమస్తే. కన్యా లగ్నం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో మనం గమనిద్దాం. ఇక్కడ ప్రధానంగా మీకు సప్తమానికి శని రావడం, ఇన్ని రోజులు మీరు కష్టపడ్డది, దీనికి ప్రయోజనం అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డారో ఇప్పటి నుండి కొంత వరకు దాని ఎఫెక్ట్ అనేది తగ్గుతది. సప్తమానికి శని రావడం, కొత్త వ్యక్తులతోటి అనుకూలంగా ఉంటుంది. హ్మ్. ఈ విధంగా శరీరం సహకరిస్తుంది. ఏ పని చేద్దామన్నా మీకు శరీరం సహకరిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కూడా సహకారం ఉంటుంది. మీరు ఏది అయినా వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలి అనుకున్నా గూడా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మొదట్లో నుండి ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. తర్వాత ఎప్పుడు అంటే మే 15థ్ నుంచి మొత్తం ఈ మళ్ళీ ఉగాది వరకు వృత్తి, ఉద్యోగంలో జాగ్రత్త. ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరంగా కనబడుతుంది. అదేవిధంగా ఎవరితో అయినా మాట్లాడే ముందు మాటలు జాగ్రత్తగా మాట్లాడడం, చేతిలో ధనం లేకపోవడం, ధన చలామణి ఇబ్బంది అవ్వడం.
సంవత్సరం మొత్తంలో నేను జెప్తున్నాను. సంవత్సరం మనకి ఇబ్బంది కలగడం, అప్పులు అప్పుల విషయంలో జాగ్రత్త. మీరు ఏదైతే విద్యకు సంబంధించి చేస్తున్నారో, విద్యలో ఆటంకాలు ఈ సంవత్సరం విద్యకు సంబంధించిన ఇబ్బంది ఉంటుంది. సంవత్సరం మొదట్లో కొంత అనుకూలత ఉన్నా కూడా పోతూ పోతూ అది తగ్గడము, కొంచెం విద్యలో ఆటంకాలు కలగడం అనేది మనం ఈ సంవత్సరం గమనించవచ్చు. ప్రధానంగా హ్మ్, ఇక్కడ గురువుకి, గురుగ్రహానికి శాంతి చేసుకుంటే మీకు అనుకూలంగా మారడం అనేది ఈ సంవత్సరం చూడవచ్చు మనం. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గురు దశ అయిపోయి ఉంటే మాత్రం మీకు ఇంత ఇబ్బంది అనేది మీకు కలగదు. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గురు దశ ఉన్నదా? అయిపోయిందా? అని తెలుసుకున్న తర్వాత మీరు దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అని మీరు గమనించవచ్చు. మీ యొక్క లగ్నము మీకు తెలియదు అనుకున్నప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది మీరు కామెంట్‌లో తెలియజేస్తే, దానికి సంబంధించి మీది ఏ లగ్నము అనేది మేము తెలియజేస్తాము. థాంక్ యూ. నమస్తే. ఈ సంవత్సరం తులా లగ్న జాతకులకు ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాము. ఇక్కడ ప్రధానంగా మీకు శని అనేది మీ 12వ భావానికి చూడడము, 6వ భావానికి రావడము, మీరు ఇన్ని రోజులు ఎంతైతే ఇబ్బంది పడ్డారో, ఇప్పుడు కొంతవరకు దాని ప్రభావం తగ్గడం మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే మొదట్లో మీరు శత్రువులపై అంటే మీరు ఎవరైనా అనుకుంటే దాని యొక్క శత్రువులపై విజయాలు రావడము, అప్పులు తీర్చడము, సంవత్సరం మొదట్లో అప్పులు తీర్చడము, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడము, మీరు ఖర్చు పెట్టేది గూడా ఉపయోగకరంగా ఉండే వాటికి ఖర్చు చేస్తారు. ఏదైనా కొత్త పనులు చేద్దామనుకున్నా మొదట్లో చేయడము చాలా ఉత్తమం. తర్వాత గురువు అనేది మీకు 9వ భావానికి రావడం అనేది జరుగుతుంది. అంటే మీరు దాచుకున్న ధనాన్ని ఖర్చు చేసే విధంగా ఈ సంవత్సరం అనేది ఉంటుంది. ఆరోగ్య విషయంలో గూడా జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు రావడము, చదువుకు సంబంధించిన ఇబ్బందులు కలగడము, విద్యకు ఆటంకాలు, ఏదైనా చదివినా గూడా గుర్తుండకపోవడము, మనం ఈ సంవత్సరం అనేది గమనించవచ్చు. అదేవిధంగా హ్మ్. ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా కూడా మీకు కొత్త విద్య సంబంధించి నేర్చుకోవాలనుకున్నా కూడా అంటే ఆహ్, గురువులు కూడా ఆహ్, మంచి గురువులు దొరకకపోవడము ఈ సంవత్సరము మనం గమనించవచ్చు. ఈ విధంగా మీ యొక్క ఈ తుల లగ్నం వారు ఈ విధంగా ఉండడం ఈ సంవత్సరం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తప్పనిసరి. మే 15 నుంచి అక్టోబర్ 18 వరకు, మళ్ళీ డిసెంబర్ 5 నుంచి మళ్ళీ ఉగాది వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ తగిన చర్యలు అంటే దానికి అనుకూలంగా ఈ ఆరోగ్యానికి సంబంధించి మీకు గురువు యొక్క పరిహారాలు, గురుగ్రహానికి శాంతి చేసుకోవడం వల్ల మీకు కొంత వరకు ప్రయోజనం అనేది ఉంటుంది.
మీ యొక్క లగ్నము ఏది అని తెలియదు అన్నప్పుడు మీరు కామెంట్లు మీ యొక్క జన్మ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే దానికి సంబంధించి మీది ఏ లగ్నము అనేది మేము తెలియజేస్తాము. థాంక్ యూ. వృశ్చిక లగ్నం వారికి ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా ఇన్ని రోజులు మీరు ఏదైతే చూసారో అది సంవత్సరం మొదట్లో ఉండకపోవడం. అంటే ఏదైనా ఇప్పుడు మీకు ఏ విధంగా అంటే సమయానికి నిద్ర లేకపోవడము, ఆరోగ్యం ఇబ్బంది పడడము. హ్మ్. ఈ విధంగా మనం సంవత్సరం మొదట్లో చూడవచ్చు. ఏదైనా సరే ధనచలామణి మాత్రం ఇబ్బందికరంగా మారడము. ఎదుటివారితో మాట్లాడితే కోట్లాడినట్టు అంటే మాట్లాడితే పోట్లాడినట్టు అంటారు గదా! ఆ విధంగా మీరు ఏది మాట్లాడినా మీరు మంచి చెప్పినా వాళ్ళకి చెడు రూపంలో అర్థం కావడము. మీరు ఏది మాట మాట్లాడినా కూడా ఎదుటివారు వాళ్ళు నెగెటివ్‌గా తీసుకోవడము. మనం ఈ సంవత్సరం మొత్తంలో చూడవచ్చు. మీకు యొక్క ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం రావడము ఈ సంవత్సరంలో మనం గమనించవచ్చు. అదేవిధంగా మీకు మే 15 తర్వాత ఎంతో కొంత ఇప్పుడు ఈ ముందు ఉన్న సంవత్సరం మొదట్లో ఉన్న దానికంటే మే 15 తర్వాత ఎంతో కొంత మీకు బెటర్‌గా రావడము అనేది గమనించవచ్చు. ఇంట్లో వాళ్ళ సహకారము, మీరు ఏదైనా పనులు విషయంలో ఇంట్లో వాళ్ళ సహకారం మే 15 తర్వాత మీకు దొరకడము. ఏదైనా ధనానికి సంబంధించిన ఖర్చుల విషయంలో మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా కూడా తర్వాత ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఇబ్బందికరంగా ఉన్న వాతావరణాన్ని మీ యొక్క తెలివితో మంచిగా చేసుకోవడము అనేది ఈ సంవత్సరంలో మనం చూడవచ్చు. అదేవిధంగా ఇంట్లో దొంగతనాలు జరగడం. మనం ఈ సంవత్సరంలో మెయిన్ పాయింట్ చూసుకోండి. దొంగతనాలు, ఇంట్లో వాళ్ళే దొంగలే ఉండడం. అట్లాంటి కాంబినేషన్ అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది. జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మాత్రమే ఇది. అంతే. నెక్స్ట్ విద్యకు సంబంధించిన ఆటంకాలు. ఇబ్బంది పడడము. మీరేదైతే చదువుతున్నారో దానికి సంబంధించిన అందులో ఇబ్బందికరంగా మారడము. ఈ సంవత్సరం మనం చూడవచ్చు. మీరేదైనా ధనం దాచుకున్నా గూడా అందులో ఎంతో కొంత ఖర్చు చేయడము అనేది చూడవచ్చు స్టార్టింగ్‌లో. ఎండింగ్ అంటే సంవత్సరం మళ్ళీ 2026లో స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ధనానికి సంబంధించి అనుకూలత అంటే మీరు మళ్ళీ ధనం దాచుకోవడము, ఇన్ని రోజులు ఖర్చు చేసిందంతా మళ్ళీ దాచుకోవడము, ఆ టైంలో మనం చూడవచ్చు. మొదట్లో మాత్రం ఇబ్బందికరంగా, తర్వాత కొంచెం అనుకూలత రావడము అనేది మనం చూడవచ్చు. ఈ విధంగా ఇందులో ఇంకా మీ యొక్క దశ అయిపోయిందా? ఉన్నదా? అనేది తెలుసుకొని ఈ ఫలితాలు ఎంతవరకు వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే మనకు జన్మ జాతకంలో శని దశ అయిపోయి ఉంటే ఇంత నెగెటివ్ అనేది కనబడదు. అదే గురుదశ అయిపోయి ఉంటే ఇంకెక్కువ ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది. గమనించండి. మీ యొక్క జన్మ లగ్నం ఏది అని తెలియదు అన్నప్పుడు మీరు కామెంట్‌లో మీ యొక్క వ్యక్తిగత జన్మ వివరాలు అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ యొక్క లగ్నం ఏది అనేది మేము తెలియజేస్తాము. థాంక్ యూ. ధనుస్సు లగ్నం వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ ధనుస్సు లగ్నం వారికి ఈ సంవత్సరం మొత్తం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే శని నాలుగో ఇంట్లో
4 భావానికి వచ్చి లగ్నాన్ని చూస్తున్నారు. సో, ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బంది రావడము, మీరేదైతే ఉద్యోగం జేస్తున్నారో అందులో చాలా ఇబ్బందికరంగా మారడము, ఇన్ని రోజులు మీరేమన్నా ఉద్యోగానికి ప్రయత్నం చేసినా ఇప్పుడే రావాలి. దాని తర్వాత అనేది ఇబ్బందిగా రావడము, మీ ఇంట్లో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందికరంగా, మీ ఇంట్లో వారితో మీకు గొడవలు రావడము, ఇవన్నీ ఈ సంవత్సరం మీరు చూడవచ్చు. ప్రధానంగా ఈ సంవత్సరంలో మొదట్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత గురువు ఆహ్, అంటే వృషభం నుంచి మిథునానికి ట్రాన్సిట్ అవ్వడం వల్ల ఎంతో కొంత బెనిఫిట్. అంటే మీ ఆరోగ్యానికి, మీకు సప్తమానికి రావడం వల్ల, మీ లగ్నం మీద గురు ప్రభావం వల్ల అంత ఇబ్బంది ఎంతో కొంత 50, 50 ఛాన్సెస్. శని అంత ఇబ్బంది పెట్టినా గూడా గురువు సహాయం చేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉండడం. ఆరోగ్యంలో మాత్రం జాగ్రత్త అవసరము. తర్వాత గురువు కొంత వాళ్ళు చేసే పని అంటే వాళ్ళు మనకి హెల్ప్ చేసే విధంగా వాళ్ళు ఉండడము. కానీ మనం గూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. మీరు చేసే పనిలో వృత్తి ఉద్యోగంలో ఏదైనా ఉద్యోగం జేస్తున్నారు అంటే దాంట్లో మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు గానీ, మీరు చేస్తున్న ఉద్యోగం అందులోనే ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నా కూడా అలాగే చేస్తూ ఈ సంవత్సరం గడపడం అనేది చాలా ఉత్తమోత్తమం. ఇప్పుడు ఇందులో ఇబ్బందికరంగా ఉంది, వేరే ఉద్యోగానికి వెళ్దాము అనే ప్రయత్నం మానుకొని, అందులోనే అంటే ఒకరోజు మంచిగున్నా, ఒకరోజు చీకటి, ఒకరోజు వెలుతురు ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఇబ్బందికరంగానే గాకుండా, ఎక్కువ ప్రభావం ఇబ్బందికరంగా ఉండడము, ఎంతో కొంత వెసులుబాటు రావడం అనేది ఈ సంవత్సరం మనం గమనించవచ్చు. అదే విధంగా మీకు ఏదైనా కొత్త పనులు చేద్దామనుకున్నా కొద్దిగా ఆలోచన చేసి చేయడం అనేది అవసరం. అది ఒకవేళ చేద్దాం ఖచ్చితంగా అనుకుంటే అక్టోబర్ తర్వాత వాటి కొత్త పనులకు సంబంధించిన ఆలోచన చేయడం అనేది ఉత్తమం. మీకు మనీకి సంబంధించిన అనుకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా, సంవత్సరం మొదల్లో ఇబ్బందికరంగా ఉన్నా కూడా, సంవత్సరం ఎండింగ్ వరకు కొంచెం అనుకూలత అనేది కలుగుతుంది. కొంతవరకు శత్రువులతో జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. శత్రువులు మీపై మీరు శత్రువులని భావిస్తే వాళ్ళ వల్ల మీకు ఇబ్బందికరంగా మారడం అనేది ఈ సంవత్సరం మనం గమనించవచ్చు. చాలా జాగ్రత్త అవసరం. అదేవిధంగా మీరు హెల్త్‌కి సంబంధించి ఇబ్బందికరంగా ఉంటారు. సో, దీనికి మీరు శని గ్రహానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఎంతో కొంత ఉపయోగకరంగా మీకు ఉండడం అనేది మనం గమనించవచ్చు. గమనించండి. శని గ్రహానికి శాంతి, శనిగ్రహ పరిహారాలు ఈ విధంగా చేసుకోవడం అనేది ఉత్తమం. మీకు మీ యొక్క జన్మ లగ్నం మీకు తెలియదు అనుకున్నప్పుడు, మీరు కామెంట్‌లో మీ యొక్క జన్మ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ గాని, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ పంపిస్తే మీ లగ్నం ఏది అనేది మేము తెలియజేస్తాము. దాన్ని బట్టి మీరు ఏ లగ్నము అనేది తెలుసుకొని, మీకు లగ్నానికి సంబంధించిన ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. మకర లగ్న జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా సంవత్సరం మొదట్లో శని మూడో ఇంటికి రావడం వల్ల ఏదైనా మీరు చేయాలి అనుకున్న పనులు ధైర్యంగా చేయడం. ఇక్కడ గురువుని పట్టుకోవడం వల్ల మొదట్లో మీకు చాలా అనుకూలత అనేది ఇక్కడ గమనించవచ్చు.
సో, ఇక్కడ మూడో ఇంటి నుంచి తొమ్మిదో ఇంటిని చూడడం అంటే మీరు స్థిరాస్తులు అంటే మీరు ఏదైనా ధనం దాచుకోవడం అనేది ఈ సంవత్సరం మనం చూడవచ్చు. ఖర్చుల విషయంలో అనుకూలత ఉంటుంది. సంవత్సరం మొదట్లో మీరు ఏదైతే ధనం ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆలోచన చేసి ఖర్చు చేస్తారు అని చెప్పవచ్చు. తర్వాత మే 15 తర్వాత కొంతవరకు శత్రువులతో జాగ్రత్తగా ఉండడం, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఈ విధంగా మనం చూడవచ్చు. నెక్స్ట్ వృత్తి ఉద్యోగంలో మీరేదైనా డ్యూటీ చేస్తున్నారు అనుకుంటే అందులో మే 15 తర్వాత కొంచెం ఇబ్బందికరంగా మారడం మనం గమనించవచ్చు. 15 తర్వాత కొంచెం ఏదైతే ఉద్యోగం చేస్తారో అందులో ఇబ్బందికరంగా ఉంటుంది. నెక్స్ట్ కొత్త వారితో మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం, ఈ సంవత్సరం మొత్తంలో జాగ్రత్తగా ఉండడం అనేది మనం ఖచ్చితంగా పాటించవలసిన విషయం. అక్టోబర్ 18 నుండి డిసెంబర్ వరకు కొంచెం హెల్త్ మీద ఇబ్బందికరంగా మారడం మనం గమనించవచ్చు. అదేవిధంగా కొత్త వ్యక్తులతోటి జాగ్రత్త. అదే నెలలో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 అంటే ఇది ఎట్లా అంటే మీకు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో దశ ఏ దశ అయితుంది? ఏ దశ అయిపోయింది? శని దశ ఉందా? అయిపోయిందా? గురుదశ ఉందా? అయిపోయిందా? అనే దాన్ని బట్టి ఈ ఫలితాలు అనేది ఎంతవరకు వస్తాయి అనేది మనం గమనించవచ్చు. ప్రధానంగా మీకు గురుదశ అయిపోయి ఉంటే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురుదశ కాకుంటనే మీరు ఆలోచన చేసి పనులు చేయడం అనేది ఉత్తమం. సో, ఇక్కడ మాత్రం మీరు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మీ యొక్క వ్యక్తిగత జాతక రీత్యా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది తప్పనిసరి. అంటే టైంకి నిద్ర లేక, టైంకి ఫుడ్ తినక హ్మ్. అలాగే 7 మీ ఉద్యోగ రీత్యా గూడా అక్కడ ఇబ్బంది వల్ల, అక్కడ టైంకి నిద్ర లేక అట్లాంటి ఇవన్నీ విషయాల వల్ల మీ హెల్త్ మీద ఇబ్బందికరంగా మారడం అనేది మనం గమనించవచ్చు. మీరు గురుగ్రహానికి శాంతి చేసుకుంటే మీకు ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. మీ యొక్క లగ్నం మీకు తెలియదు అనుకున్నప్పుడు మీరు కామెంట్‌లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియజేస్తే మీది ఏ లగ్నము అనేది మేము తెలియజేస్తాము. మీరు ఆ లగ్నానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకొని ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలి? దాని యొక్క పరిహారాలు ఏంటిది? ఏం చేసుకుంటే మంచిగుంటది అనేది మీరు తెలుసుకోవచ్చు. కుంభలగ్నం వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. కుంభలగ్నం వారికి శని రెండో ఇంట్లోకి రావడం వల్ల ధన చలామణి మంచిగా ఉండడం, మాట్లాడే మాటలు మీకు ఉపయోగకరంగా మారడం మనం ఈ సంవత్సరం గమనించవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా పనులు చేసినా అందులో విజయాలు కలగడం, ఆకస్మికంగా పనులు అంటే మీరు మాట్లాడే మాటల వల్ల ఆకస్మికంగా విజయాలు కలగడం అనేది ఈ సంవత్సరం మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే గురువుని పట్టుకోవడం వల్ల ఈ లగ్నం వారికి చాలా ప్రయోజకరంగా సంవత్సరం మొదట్లో ఉంటుంది. తర్వాత అంటే వృషభం నుంచి మిథునానికి గురువు ట్రాన్సిట్ అవ్వడం వల్ల మీ యొక్క పనులలో, విజయాలలో కొంచెం ఇబ్బందికరంగా మారడం.
చేసే పనులలో కొంచెం ఇబ్బందికరంగా మారడం. ఏదైనా విద్యకు సంబంధించిన అంటే చదువుకునే విద్యార్థులకు కొంచెం ఇబ్బందికరంగా మారతాది. ఎప్పుడు మే 15 తర్వాత నుంచి మే 15కి ముందు చాలా బావుంటుంది. మే 15 తర్వాత విద్యకు సంబంధించిన ఆటంకాలు అంటే మీరేదైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, కొత్త విద్యలోకి వెళ్ళాలనుకున్నా, అంటే మీరు నేర్చుకునే అంటే మీరేదైనా కొత్తది విద్యకు సంబంధించిన అవకాశాలు అనేది కొంచెం వరకు తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. అదే విధంగా కొంచెం అప్పుల విషయంలో జాగ్రత్త. అప్పులు చేయడం అక్టోబర్ అంటే సంవత్సరం ఎండింగ్‌లో అక్టోబర్ నుంచి కొంచెం అప్పులు చేయడం, ఆ! ధనానికి సంబంధించిన ఇబ్బంది కలగడం, కొంచెం ఇబ్బందికరంగా మారడం అనేది మనం గమనించవచ్చు ఈ సంవత్సరంలో. మీ ఇంట్లో వాళ్ళ వల్ల మీకు అనుకూలత అంటే మీరేదైనా కొత్త పనులు చేయాలనుకున్న మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఉంటుంది. అంటే కొత్త వృత్తి ఉద్యోగానికి సంబంధించిన పనులల్లో కూడా మీ కుటుంబం వాళ్ళు మీకు సహాయం చేయడం, సహకరించడం, చేయండి నో ప్రాబ్లమ్ అని మీకు హెల్ప్ చేయడం అట్లాంటిది మనం చూడవచ్చు. ఈ విధంగా ఉంటుంది. మీకు ఒక వ్యక్తిగతంగా మీకు ఏది అనేది అంటే మీకు దశ ఏ దశ అయిపోయింది, ఏ దశ ఉన్నది అనేది తెలుసుకున్న తర్వాతనే మీ ఫలితాలు ఇందులో కరెక్ట్‌గా ఉంటుంది అన్నమాట. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గురుదశ అయిపోయి ఉంటే మీకు అంత ఇబ్బందికరంగా ఏమీ ఉండదు. గమనించండి. గురుదశ కాని వాళ్ళు మాత్రం గురువుకి శాంతి చేసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. గమనించండి. మీకు ఒకవేళ లగ్నం ఏది అని తెలియదు అన్నప్పుడు మీరు మీ యొక్క జన్మ వివరాలు కామెంట్‌లో తెలియజేస్తే మీది ఏ లగ్నము అనేది మేము తెలియజేస్తాము. థాంక్ యూ. మీన లగ్న జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ప్రధానంగా శని అనేది లగ్నంలోకి రావడం ఈ సంవత్సరంలో మొదటి నుంచి కొత్త సంవత్సరం మొదలు కాగానే శని అనేది లగ్నంలోకి రావడం వల్ల మీ ఆరోగ్యం మీద చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు పూర్తి వీడియో చూస్తే దీనికి ఏ విధంగా అనేది కూడా తెలుసుకోవచ్చు. మీరు సగం సగం చూసేస్తే మీకు ఏది తెలియదు. సో, ఇక్కడ మనం ఇందులో టాపిక్‌లోకి వెళ్తే మీన లగ్నానికి సంబంధించి శరీరం సహకరించకపోవడం, కొత్త పనులు చేద్దామన్నా శరీరం సహకరించకపోవడం, ఆరోగ్య సమస్యలు రావడం ఈ సంవత్సరం మనం గమనించవచ్చు. వివాహానికి సంబంధించిన ఏదైనా పనులు చేద్దాం అనుకున్నా కొంచెం ఆటంకాలు కలగడం సంవత్సరం మొదట్లో మనం గమనించవచ్చు. తర్వాత గురువు గురు ప్రభావం వల్ల కొంచెం దానికి బెటర్‌గా చేయడం అనేది మనం చూడవచ్చు. తర్వాత మీ యొక్క వృత్తి ఉద్యోగంలో జాగ్రత్త ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తంలా తీసుకోవాల్సిన మరి ఖచ్చితంగా మీరు పాటించవలసిన నియమాలు. వృత్తి ఉద్యోగంలో ఎంత ప్రెషర్ వచ్చినా కొంచెం అంటే కొన్ని రోజుల వరకే ఉంటది అనుకోని వెళ్ళిపోవడం తప్ప, మీరు ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఇబ్బందికరంగా మారడం అనేది మనం ఈ సంవత్సరంలో మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏంటిదంటే, మీకు ఉద్యోగంలో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు ఉద్యోగం మారాలి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు దానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మంచి టైం ఉన్నప్పుడు మీరు మారితే చాలా మంచిగా ఉంటుంది. మీరిప్పుడు ఆ విధంగా మంచిగా లేదు అన్నప్పుడు మీరు ప్రయత్నం చేసినా అక్కడ కూడా ఇబ్బందికరంగా వాతావరణమే ఉంటుంది మీకు. అర్థం చేసుకోండి. సో, మీరు మంచి టైం ఉన్నప్పుడు మారడం అనేది బెస్ట్.
ఇప్పుడైతే అలాంటి ఆలోచన ఉన్నా కూడా మానుకోండి. నెక్స్ట్ కొత్త విషయాలకు, కొత్త పనులు చేద్దామన్నా కూడా ఆటంకాలు కలగడం. మీరు కొత్త వ్యక్తులతోటి గూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ విషయం. మీరు కొత్త వ్యక్తులతోటి అంటే కొత్త పరిచయాలు చేసుకున్నా కూడా వాళ్ళతోటి జాగ్రత్తగా కంపల్సరీ. ఎందుకంటే ఆకస్మికంగా ఖర్చులవ్వడం అనేది ఆళ్ళతోటి వాళ్ళ వల్ల ఖర్చులెక్కువవ్వడం అనేది మనం చూడవచ్చు ఈ సంవత్సరం. అదే విధంగా మీకు ఏ విధ సమయానికి నిద్ర లేకుండా ఆరోగ్యం ఇబ్బంది పడడము, ఫుడ్ టైంకుండదు. ఈ విధంగా అనేది ఈ సంవత్సరం మొత్తంలో మనం గమనించవచ్చు. నెక్స్ట్ మే 15థ్ నుంచి కొంతవరకు అంటే మీరేదైనా ప్రయత్నం చేద్దాం అనుకున్న కొంతవరకు అంత ఇబ్బందిగా అంత ఉన్న దాంట్లో ఒక 10%, 15% కొంచెం పనులు ముందుకు పోవడం, ఏదైనా చేసిన పనిలో కూడా విజయాలు రావడము ఇట్లాంటిదనేది మనం గమనించవచ్చు. ప్రధానంగా అక్టోబర్ 18థ్ నుంచి డిసెంబర్ 5థ్ ఆ టైం వరకు విద్యకు సంబంధించిన అనుకూలత అనేది మనం అక్కడ చూడవచ్చు. మీరేదైనా చేద్దామనుకున్నా, ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకున్నా, ఆ టైంలో మీకు అనుకూలంగా ఉంటుంది. గమనించండి. మీరు అనవసరంగా ఖర్చులు చేయడం అనేది ఈ సంవత్సరం మొత్తంలో మనం గమనించవచ్చు. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకంలో ఏ దశ అయిపోయింది, ఏ దశ ఉన్నది అనేది తెలుసుకున్న తర్వాత ఈ ఫలితాలు ఎంతవరకు మనకు వర్తిస్తాయి అనేది తెలుసుకోండి. మీ వ్యక్తిగత జాతకంలో శని దశ అయిపోయి ఉంటే ఇంత ప్రభావం అనేది మీకు కనిపించదు. శని దశ కాని వాళ్ళకు శని పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏ లగ్నము అని తెలియదు అన్నప్పుడు మీరు కామెంట్‌లో మీ యొక్క జన్మ వివరాలు తెలియజేస్తే మీది ఏ లగ్నము అనేది మేము తెలియజేస్తాము. దాన్ని బట్టి మీ యొక్క లగ్నం ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. థాంక్ యూ.